అందరికీ నమస్కారం. ఈనాడు మహాత్మా గాంధీజీ 76వ వర్ధంతి సందర్భంగా ఆయనకు మా ఆర్యవేశ సోదరులు అందరం కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. ఆయన మహాత్మా గాంధీజీ ఆశయాలను కొనసాగిస్తూ మనమందరము అహింస బాటలోనే పోరాడుతూ ఏదైనా సమస్య వచ్చినా ఆర్యవేశులకు కానీ మన ఇతరులకు కానీ సమస్య వచ్చినా మనమందరం సంఘటితంగా పోరాడుతూ ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా నంద్యాలలో ఉండే ఆర్యవేశ కమిటీ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా వచ్చేసి ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. గాంధీ గారికి పూలమాల వేయడం జరిగింది. నంద్యాల, నూనెపల్లి సంఘాలన్నీ కూడా ఆర్యవేశ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా మర్చిపోకుండా ఆయన చేసిన సేవలు దేశానికి స్వతంత్రం దానికి ఎన్ని రోజులు కృషి చేసి స్వతంత్రం తెచ్చిన మహానుభావుడు ఆయనను విననాడకుండా అందరము కూడా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు పేరు పేరున అన్ని కమిటీల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా జిల్లా ఆర్యవేశ సంఘం మరియు మండల ఆర్యవేశ సంఘం మరియు ఆర్యవైశ్య నాయకులు అందరం కలిసి ఈరోజు గాంధీ చౌక్ నందు ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించడం అనేది. ఈ సందర్భంగా తెలియజేయడంగా హింస వద్దు అహింస ముద్దని అదే నినాదంతో ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానేత మహాత్మా గాంధీ గారు ఈయన ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆయన వర్ధంతి గాని జయంతి గాని నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్ నందు గాంధీ విగ్రహానికి నంద్యాలలో ఉన్న ఆర్యవేశ సంఘాలన్నీ ఒకటిగా వచ్చి గాంధీ గారికి పూలమాల వేయడం జరిగినది. గాంధీ గారు చేసిన సేవలు ఎన్నడూ మరవలేనిది. గాంధీ గారు చేసిన సేవల వల్లనే వారు కష్టపడి ఈ రోజు చేసినందువల్లనే మేము ఈ రోజు ఇంతగా తిరుగుతున్నాము. వారిని ఎన్నడూ మర్చిపోకుండా ఉండాలని ఉంటున్నాను. గాంధీ గారికి జై గాంధీ. గాంధీ మాతా గాంధీకి జై. మహాత్మా గాంధీకి అమర హై అమర హై. నంద్యాలలో ఉన్నటువంటి అన్ని రకాల ఆర్యవేశ సంఘాలు, వాసవి సంఘం, ఆర్యవేశ సంఘం, అవోపా, నూనెపల్లి సంఘాలు అన్ని కలిసి కూడా సంయుక్తంగా ఈ రోజు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని తుదముట్టించినటువంటి మహాత్మా గాంధీ తన సత్యాగ్రహం ద్వారానే స్వాతంత్రాన్ని సంపాదించినందుకు గాను ఆయన ఈ రోజు మరణించినందున ఆయన స్మృతార్థం ఈ రోజు పూలమాలలు అర్పించి ఆయన మరణం చేసుకోవడమైంది. కాబట్టి భారతీయులందరూ కూడా ఈ రోజు మహాత్మా గాంధీని మరణం చేసుకుంటే మన బాధ్యతగా అది ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన అవసరం మనకుంది. అందరికీ నమస్కారం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీకి పూలమాల వేసి ఆర్యవేశ సంఘం తరపున ఆర్యవేశ పెద్దల సమక్షంలో నివాళులు అర్పించడం జరిగింది. శాంతి మార్గంతో ముందరికెళ్తున్న జాతిపిత మనకు ఆదర్శంగా నిలిచి దేశ నేతగా కూడా మన అందరికీ తెలుసు. అలాంటి మార్గంలో వెళ్ళి శాంతియుతంగానే ఏదైనా సాధించుకోవాలంటే హింస వద్దు అహింస మార్గంలోనే మనం వెళ్ళి శాంతియుతంగా మనము చేర్చుకోవాలని చెప్పిన మహానేతకు ఈ రోజు వర్ధంతి సందర్భంగా మేము నివాళులర్పించడం జరిగింది. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని